ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్టెమ్ సెల్ థెరపీ అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది. అంటే డయాబెటిస్‌ని ఇది పూర్తిగా కంట్రోల్ చేసేస్తుందా? అంటే అసలు ఏంటి ఈ స్టెమ్ సెల్ థెరపీ? డయాబెటిక్ మేనేజ్మెంట్‌లో ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ఈ స్టెమ్ సెల్ థెరపీ అండి. డయాబెటిస్ అనేసి ఇన్సులిన్‌లో ప్రాబ్లమ్ ఉంది. దాన్ని బట్టే మనం టైప్ 1, టైప్ 2 అని చెప్తాము. సో, టైప్ 1 డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగదు. అది ఆటో ఇమ్యూన్ ప్రాసెస్. మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ బాడీ సెల్స్ మీద ఫైట్ చేసి, ఈ కేస్‌లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో, వాళ్ళలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి అనేదే జరగదు. దే ఆర్ కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్ ఫర్ ట్రీట్మెంట్. అది టైప్ 1 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ మోర్ కామన్ పెద్దవాళ్ళలో వస్తుంది. వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది గానీ సరిగ్గా పనిచేయట్లేదు. వాళ్ళు ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుండా డయాబెటిస్ అనేది వాళ్ళలో వస్తుంది. సో, మనకి ఇప్పటివరకు అవైలబుల్ డాటా స్టెమ్ సెల్ థెరపీ ఎక్కువ కూడా టైప్ 1 డయాబెటిస్‌లో ఉంది. ఇప్పుడు మీరన్నట్టు రీసెంట్‌గా టైప్ 2 డయాబెటిస్‌లో కూడా వాళ్ళు స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అనేది తీసుకొచ్చారు. స్టెమ్ సెల్ అంటే ఏంటి? అసలు ఒక సెల్‌ని స్టెమ్ సెల్ అనాలంటే దానికి 2 ప్రాపర్టీస్ ఉండాలి. ఒకటి సెల్ఫ్‌గా మల్టిప్లై అయ్యే కెపాసిటీ ఉండాలి. సో, ఒక సెల్‌తో మొదలుపెట్టి అది లక్షలాది సెల్స్‌గా మల్టిప్లై అయ్యే కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ ఏందంటే డిఫరెన్షియేషన్ అంటాము. డిఫరెన్షియేషన్ అంటే మనకు కావాల్సిన సెల్ లాగా అది మారగలిగే కెపాసిటీ ఉండాలి. సో, ఈ కేస్‌లో ఆ సెల్ గనక మనకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్ లాగా మారగలిగే కెపాసిటీ ఉంటే దాన్ని మనం స్టెమ్ సెల్ అంటాము. ఒకటి సెల్ఫ్ మల్టిప్లికేషన్ కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన సెల్ లాగా మారే కెపాసిటీ ఉండాలి. డిఫరెన్షియేషన్. సో, దాన్ని మనం స్టెమ్ సెల్స్ అంటాము. ఓకే. మీరు చెప్పినట్లు ఇప్పుడు ఈ ఈ థెరపీలో ఇన్సులిన్ దానంతట అదే తయారవుతుందంటున్నారు. దానంతట అదే తయారయ్యే ఒక కొత్త టెక్నాలజీ అండి ఇది స్టెమ్ సెల్స్ అనేది. స్టెమ్ సెల్స్ మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటాం. సో, మనం బాడీ ఆర్గన్స్ అన్నీ ఫార్మ్ అయ్యే టైంలో కూడా మనం స్టార్ట్ అయ్యేదంతా సింగిల్ సెల్ తోటే. ఆ సింగిల్ సెల్లే మల్టిప్లై అయ్యి రకరకాల ఆర్గన్స్‌గా అది ఫార్మ్ అవుతుంది. సో, దాన్ని ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ అంటాము. సో, ఒక సెల్ విల్ మల్టిప్లై ఇంటూ వేరియస్ ఆర్గన్స్. దాన్ని మనం ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాం. సో, మనము ఎంబ్రియో నుంచి కూడా స్టెమ్ సెల్స్ తీసుకొని దాన్ని ప్రోగ్రామ్ చేసి బీటా సెల్‌గా మారి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ లాగా మార్చొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అయితే ఇందులో ఇది అంటే ఈ థెరపీ తీసుకున్నాక ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదా? అవసరం ఉండదా అనేది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. మనం చెప్పినట్టు ఇది వన్ టైప్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. నెక్స్ట్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేది ఇంకో రకం. సో, ఆల్రెడీ మెచ్యూర్డ్ సెల్స్ ఉంటాయి కదా! స్కిన్‌లో మనం తీసుకుంటాం ఫైబ్రోబ్లాస్ట్ అని. బ్లాడర్‌లో ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. యూరినరీ ఎపిథీలియల్ సెల్స్. ఈ సెల్స్‌ని మనం ప్రోగ్రామ్ చేస్తాము. ఈ సెల్స్‌ని మనం ఫస్ట్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్‌లో ఏందంటే ఆల్రెడీ ప్లూరిపోటెంట్ మల్టిపుల్ ఆర్గన్స్‌గా మారే కెపాసిటీ ఉండే సెల్స్‌ని తీసుకొని మనకు కావాల్సినట్టు బీటా సెల్స్‌గా మార్చుకుంటాము. ఆ సెల్సే మల్టిప్లై అయ్యి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్‌లో ఏందంటే మెచ్యూర్ సెల్స్‌ని తీసుకుంటాం. మనం ఎగ్జాక్ట్ ప్రాసెస్‌ని రివర్స్ చేస్తున్నాం. సో, ఆల్రెడీ మెచ్యూర్డ్ సెల్స్ స్కిన్‌లో ఉన్న ఫైబ్రోబ్లాస్ట్, బ్లాడర్ నుంచి ఎపిథీలియల్ సెల్స్ తీసుకొని వాళ్ళలో ప్రోగ్రామింగ్ చేసి వి ఆర్ టర్నింగ్ బ్యాక్ దెమ్ ఇంటూ ప్లూరిపోటెంట్ సెల్స్. సో, ఫస్ట్ ప్లూరిపోటెంట్ సెల్స్‌గా మార్చి మనకు కావాల్సిన బీటా సెల్స్ దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ థెరపీ యాకానామా అనే ఒక సైంటిస్ట్ 2012లోనే ఆయనకి ఈ ప్రాసెస్‌కి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. ఓకే. సో, దిస్ ఈస్ వి ఆర్ గోయింగ్ ఎగ్జాక్ట్‌లీ ఇన్ ద రివర్స్ ప్రాసెస్. ఆర్గన్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు ప్లూరిపోటెంట్ సెల్స్ నుంచి మనకు ఆర్గన్స్ వస్తాయి. ఇక్కడ ఏందంటే మెచ్యూర్ సెల్స్ నుంచి వి ఆర్ గోయింగ్ బ్యాక్ ఇంటూ ప్లూరిపోటెంట్ సెల్స్. మల్టిపుల్ ఆర్గన్స్ ఫార్మ్ చేసే కెపాసిటీ ఉన్న సెల్స్‌కి మనం రివర్స్ ప్రోగ్రామింగ్ చేసి మనకు కావాల్సిన బీటా సెల్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాము. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న సెల్స్ మనం బాడీలో పెడతాము. ఈ బాడీలో ఎక్కడెక్కడ పెడతామంటే లివర్‌లో పెట్టొచ్చు. పోర్టల్ వీన్ ద్వారా లివర్‌లో పెడితే ఆ లివర్‌లో ఈ సెల్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి దానికి ద్వారా బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ చేసుకొని ఇన్సులిన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేయడం అవుతుంది. మొదలవుతుంది. ఈ కేస్‌లో చైనాలో వాళ్ళు అబ్డామెన్‌లో పెట్టారు. అబ్డామినల్. అబ్డామెన్‌లో పెట్టారు. సో, రివర్స్‌గా మెచ్యూర్డ్ సెల్స్ నుంచి బీటా సెల్స్ తీసుకొచ్చి జెనెటిక్ ప్రోగ్రామింగ్ చేసి అబ్డామెన్‌లో వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే ఆ సెల్స్ మల్టిప్లై అయ్యి బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ చేసుకొని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెడుతున్నాయి. ప్యాంక్రియాస్ చేసే పని ఈ రీప్రోగ్రామ్ సెల్స్ ఆర్ డూయింగ్. ఓకే. అయితే ఇప్పుడు ఈ థెరపీ తీసుకుంటే 10 ఇయర్స్‌గా ఇన్సులిన్ తీసుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు ఆపేయొచ్చా? అట్లా చెప్పలేమండి. అట్లా చెప్పలేము. సో, ఈ ప్యాంక్రియాటిక్ మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసిన సెల్స్ ఎలా మల్టిప్లై అవుతున్నాయి? బ్లడ్ సప్లై మెయింటైన్ అవ్వగలుగుతుందా లేదా? సో, మనం సెల్స్ ఇంప్లాంట్ చేసినా గూడా దానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకుంటే ఆ సెల్స్ కూడా చనిపోతాయి. అంటే థెరపీ చేశాక కూడా కొంచెం అబ్జర్వేషన్‌లో ఉండాలి. అబ్జర్వేషన్‌లో ఉండాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఒక్కసారి ఇంట్రొడ్యూస్ చేసినాక ప్యాంక్రియాస్ చేసే పనంతా అదే చేస్తుందని చెప్పలేము.
ఓకే. అయితే ఇది సేఫే అంటారా? ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? దీనివల్ల కూడా కాంప్లికేషన్స్ ఉంటాయండి. అంటే వెరీ ప్రిమెచ్యూర్ టు కమెంట్. వాళ్ళు చేసింది కూడా ఓన్లీ సింగిల్ కేసే. ఇప్పటివరకు మనకు డాటా ఉంది కూడా టైప్ 1 డయాబెటిక్స్‌లో ఉంది. అది కూడా ఏ సెంటర్ తీసుకున్నా 5-10 కేసెస్ మించి చేయలేదు. వాళ్ళు రిపోర్ట్ చేసింది కూడా సింగిల్ కేసే. మనం ఇందాక చెప్పాం కదా! ఈ స్టెమ్ సెల్స్ తీసుకొని పోర్టల్ వీన్ ద్వారా లివర్‌లో పెడతామని, ఆ వీన్‌లో బ్లాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హుహు. ఉంటాయి. నెక్స్ట్ మనకు టైప్ 1 డయాబెటిస్ ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ అని చెప్పాను కదా! ఈ సెల్స్‌ని కూడా మన బాడీ ఫారెన్ బాడీ లాగా రియాక్ట్ చేసి దాన్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్, దాన్ని రిజెక్ట్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. సో, దానికోసం ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ ఇస్తాము. మన ఇమ్యూనిటీని తగ్గించే డ్రగ్స్ ఇస్తాము. స్టీరాయిడ్స్ గానీ, రకరకాల మెడిసిన్స్. దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటాయి. ఓకే. అందుకని ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయంటే ఎన్‌క్యాప్సులేషన్ అంటాం. ఈ స్టెమ్ సెల్స్‌ని తీసుకొని ఒక చిన్న క్యాప్సూల్ చుట్టూ పెట్టి స్కిన్ కింద పెడతాము. ఆ క్యాప్సూల్ ద్వారా ఏమవుతుందంటే మన బాడీ దాన్ని ఫారెన్ బాడీ లాగా రికగ్నైజ్ చేయదు. ఇన్సులిన్ లోపల నుంచి బయటకొస్తుంది. గ్లూకోజ్ బయట నుంచి లోపలికెళ్తుంది. కానీ మన ఇమ్యూన్ సిస్టము దాన్ని రికగ్నైజ్ చేయదు. ఈ క్యాప్సూల్ అనేది ఒక షీల్డ్ లాగా పనిచేసి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ చేసి దాన్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్‌ని కూడా తగ్గిస్తుంది. అయితే ఇది టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకు ఉపయోగపడుతుందా ఎక్కువగా? టైప్ 2 వాళ్ళకి ఎక్కువ టైప్ 1 డయాబెటిక్స్ వాళ్ళకి ఉపయోగపడుతుందండి. టైప్ 1 పిల్లలకి యూజువల్ చిన్న పిల్లలు వస్తుంది. వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగట్లేదు కాబట్టి దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్. లైఫ్ లాంగ్ ఇన్సులిన్ పొడుచుకోవడం గానీ, ఇన్సులిన్ పంప్స్ గానీ దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ మెథడ్స్. సో, వాళ్ళకి గనక ఇది మనం తీసుకురాగలిగితే దట్ విల్ బి డెఫినెట్‌లీ గుడ్. టైప్ 2 డయాబెటిస్ సింపుల్ డయట్ లైఫ్ స్టైల్ చేసుకొని వెయిట్ మేనేజ్‌మెంట్ గనక మనం చేసుకోగలిగితే బికాజ్ మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాబట్టి వెయిట్ తగ్గి డయట్ లైఫ్ స్టైల్ మనం జాగ్రత్త పడితే దట్ క్యాన్ బి స్టిల్ కంట్రోల్డ్ విత్ మెనీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. టైప్ 1 కంపల్సరీ ఇన్సులినే వాడాలి కాబట్టి పిల్లలకి అది కూడా. సో, దట్ ఈస్ మచ్ బెనిఫిషియల్ ఇన్ టైప్ 1 డయాబెటిక్స్. ఓకే. టైప్ 2 డయాబెటిస్‌కి ఇంకొంచెం రిస్క్ కూడా. మనం ఇమ్యూన్ సిస్టమ్ అదుపులో పెట్టడానికి స్టీరాయిడ్స్ అట్లాంటి ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడాల్సొస్తే దాని కాంప్లికేషన్స్ కూడా అనవసరంగా వి ఆర్ ఎక్స్‌పోజింగ్ ద పేషెంట్. ఎప్పుడన్నా రిస్క్ బెనిఫిట్ చూసుకుంటాం. టైప్ 2 డయాబెటిస్‌లో రిస్క్ ఈస్ మోర్ దాన్ ద బెనిఫిట్ విత్ ఆల్ దీస్ థింగ్స్. బట్ టైప్ 1లో ఇట్ ఈస్ డెఫినెట్‌లీ గుడ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.